ఇంతకుముందు ఈ ఫోటో చూశారా? అసలు ఈ స్టోరీ విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. అది 2016. అప్పటికి ఈ అవ్వ వయస్సు 105 ఏళ్ళు. అవును, నమ్మడానికి చిత్రంగా ఉన్న వాస్తవం అదే. 100 ఏళ్లు దాటినా తన మేకలను తానే కాచుకుంటుంది. తన సంపాదన తానే సంపాదిస్తుంది. తన కడుపు తానే నింపుకుంటోంది. అయితే థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ఈ అవ్వ కాళ్ళకి మోడీ ఎందుకు మొక్కాడు? ఎందుకు ప్రధాని ఆమె ముందు శిరస్సు వంచాడు అంటే 100 ఏళ్లు దాటినందుకేనా? అనుకుంటే పొరపాటే. ఈ అవ్వ స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఈ అవ్వ మరణించి ఇప్పటికీ దాదాపు 8 ఏళ్లవుతోంది. ఇప్పుడు ఈ అవ్వ స్టోరీ కొందరికైనా ఆదర్శం అవ్వాలి అని ఈ వీడియో చేయటం జరిగింది. ఇక ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కున్వర్ భాయ్ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటభర్రీ గ్రామం. ఇక్కడ మహానదిపై ఆనకట్ట ద్వారా స్థానభ్రంశం చెందిన 18 కుటుంబాలు 1970ల చివర్లో స్థిరపడ్డాయి. వర్ణించబడని ఆ చిన్న గ్రామ పురాతన నివాసి కున్వర్భాయ్ యాదవ్. మహాత్మాగాంధీ 150వ జయంతి 2019 అక్టోబర్ 2 నాటికి దేశంలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలనే కీలక లక్ష్యంతో 2014లో శ్రీ మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించింది. నేను ఇంట్లో మరుగుదొడ్డిని ఎలాగైనా నిర్మించుకుంటే అది నాకు చాలా ఇబ్బందులను దూరం చేస్తుంది. నాలాగే ఊరంతా మరుగుదొడ్లని నిర్మించుకోవాలి అనుకుంది. కానీ ఆ అవ్వ ఆ ఊర్లో ఉన్న చాలామంది కంటే పేదది. వారికే టాయిలెట్స్ లేవు. నాకెందుకు అనుకోలేదు ఆ అవ్వ. ఇప్పుడు ప్రజలు ఆమె చేయగలిగితే మేము కూడా చేయగలం అని అనుకుంటారు అని అనుకుంది. కానీ నా దగ్గర టాయిలెట్కి డబ్బు లేదు. మరి ఎలా నిర్మించటమని ఆలోచించటం మొదలుపెట్టింది. అయితే ఆ అవ్వకున్న ఏకైక ఆస్తి 20 మేకలు మాత్రమే. కాబట్టి నేను వాటిల్లో కొన్నిటిని అమ్మేసి టాయిలెట్ నిర్మించుకోవాలి అనుకుంది. 8 మేకలను 18,000 రూపాయలకు అమ్మేసింది. అయినా ఇంకా కూలీలకు ఇవ్వడానికైనా డబ్బులు కావాలి. ఎలా? అయితే రోజువారీ కూలీగా పనిచేసే ఆమె కోడలు ముందుకు వచ్చింది. ఇద్దరూ కలిసి మరుగుదొడ్డి నిర్మించడానికి తగినంత డబ్బును సేకరించారు. ఆమె 22,000 రూపాయలు పోగు చేసి టాయిలెట్ను నిర్మించడానికి 4 కూలీలు 15 రోజుల పాటు శ్రమించారు. ఆమె గ్రామంలో అప్పటి వరకు అదే మొదటి మరుగుదొడ్డి. దానిని చూడటానికి చుట్టుపక్కల నుండి వచ్చిన వారికి టాయిలెట్ గురించి చెప్పేది. నేనే కట్టుకున్నాను, మీరు కట్టుకోలేరా అని ప్రోత్సాహమిచ్చేది. అలా కొన్ని వారాల వ్యవధిలో సమీప గ్రామాల వారు కూడా వచ్చి కున్వర్భాయిని అడిగి టాయిలెట్ నిర్మాణం గురించి పూర్తి సమాచారం తెలుసుకునేవారు. అలా చాలామంది తమ సొంత మరుగుదొడ్లను నిర్మించుకోవటం ప్రారంభించారు. ఏడాదిలోపే గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు. ప్రారంభంలో చాలామంది గ్రామస్తులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లే అలవాటు ఉన్నందున ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి ఇష్టపడలేదు. అందరికీ ముందుండి కున్వర్భాయ్ నాయకత్వం గ్రామంలోని అందరూ ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి వ్యాపించింది. అక్కడ 2014లో 338 ఇళ్లల్లో కేవలం 60 ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ ఒక్క ఏడాదిలో కున్వర్భాయ్ వల్ల ప్రతి ఇల్లు టాయిలెట్ని నిర్మించింది. 2016 ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమె ముందు శిరస్సు వంచి నమస్కరించి ఆమె పనికి తన ప్రశంసలను తెలియచేసేందుకు ఆమె పాదాలను తాకారు. అది జరిగిన ఏడాది లోపలే ఆ అవ్వ 106 ఏళ్ల వయసులో మరణించింది. మరి ఆ అవ్వ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.